వెల్కమ్ టు ఐఏసీ గ్రూప్ డి టెస్ట్ సిరీస్ ఏవైతే ఉన్నాయో సో ఆ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ద హిస్టరీ. డ్యూరింగ్ ద కంపెనీ రూల్ ద హిందూ విడోస్ రీమ్యారేజ్ యాక్ట్ వాస్ డ్రాఫ్టెడ్ బై. సో యాక్చువల్గా మనకి క్వశ్చన్ దేని మీద అడిగారు అంటే మనకి వితంతు పునర్వివాహ చట్టం ఏదైతే ఉంటుందో సో బ్రిటిషర్స్ తీసుకొచ్చింది దాని గురించి అడిగారు. అయితే వితంతు పునర్వివాహ చట్టం అనేది తీసుకురావడం కోసం కృషి చేసిన పర్సన్ ఒకళ్ళు. సో వితంతు పునర్వివాహ చట్టాన్ని బ్రిటిష్ ఇచ్చినప్పుడు వైస్రాయ్గా ఉన్నది ఇంకొకరు, వీళ్ళిద్దరూ డిఫరెంట్. అందుకని క్వశ్చన్ ఏమని అడిగారు, వితంతు పునర్వివాహ చట్టాన్ని రూపొందించింది లేదా ప్రతిపాదించింది ఎవరు, హూ ప్రపోజ్డ్ ఆర్ హూ డ్రాఫ్టెడ్ దట్ విడో రీమ్యారేజ్ యాక్ట్ అని అడిగారు. ఆప్షన్స్లో మనకి లార్డ్ కానింగ్, లార్డ్ డల్హౌసీ, లార్డ్ హెడ్డించ్, నన్ ఆఫ్ ద ఎబో అనే ఆన్సర్స్ ఉన్నాయి. యాక్చువల్గా మనకి డల్హౌసీ ఎవరైతే ఉన్నారో లార్డ్ డల్హౌసీ, సో ఈయన మనకి ఈ వితంతు పునర్వివాహ చట్టాన్ని రూపొందించడంలో మూల ఇంపార్టెంట్ పర్సన్గా మనం చెప్పొచ్చు. సో యాక్చువల్గా ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కానీ డాక్టర్ కార్వే కానీ ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళందరూ కూడా భారతదేశంలో ఎక్కువగా కృషి చేయడం వల్ల సో వాళ్ళు వితంతు పునర్వివాహానికి గట్టిగా కృషి చేయడం, ఆ చట్టాన్ని తీసుకురావడం కోసం బ్రిటిషర్స్కి లేదా డల్హౌసీ లాంటి వాళ్ళకి సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ప్రతిపాదించడం, సో ఇదంతా జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే భారతీయులు ఎవరు వితంతు పునర్వివాహ చట్టాన్ని లేకపోతే వితంతు పునర్వివాహాన్ని దృఢంగా బలపరిచారు లేకపోతే సపోర్ట్ చేశారు అంటే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ని ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదే ఏ బ్రిటిష్ వైస్రాయ్ అంటే లార్డ్ డల్హౌసీ. కానీ మనకి వితంతు పునర్వివాహ చట్టాన్ని భారతదేశంలో అమలు చేసిన టైంలో భారతదేశంలో వైస్రాయ్గా ఉన్నది ఎవరు అంటే మనకి లార్డ్ కానింగ్. సో లార్డ్ కానింగ్ ఈజ్ ద వైస్రాయ్ ఆఫ్ ఇండియా వెన్ హిందూ విడో రీమ్యారేజ్ యాక్ట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ఇండియా. సో ఇది ఈ రెండింటికి డిఫరెన్స్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి లార్డ్ డల్హౌసీ. సో నెక్స్ట్ చూద్దాం. The British East India Company ceased to be trading company via which among the following legislation. సో ఇక్కడ ఏమని అడుగుతున్నారు అంటే మనకి ఈ క్రింది ఏ చట్టాన్ని అనుసరించి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తక వ్యాపారంగా కంపెనీగా నిలిచింది అని అడుగుతున్నారు. యాక్చువల్గా మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో మనకి క్వీన్ ఎలిజబెత్ కావచ్చు లేకపోతే బ్రిటిషర్స్ ఎవరైతే ఉంటారో సో బ్రిటిషర్స్ యొక్క పర్మిషన్తో అనుమతితో భారతదేశంలోకి వచ్చి అటు నార్త్ ఈశాన్య రాష్ట్రాలలో కానీ లేకపోతే మనకి సౌత్ ఇండియాలో కానీ లేకపోతే నార్త్ ఇండియాలో కానీ ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, బాంబే, మద్రాసులో సో ఇక్కడ ఎక్కువగా వర్తక వ్యాపారాలు చేసేవాళ్ళు. సో తర్వాత మనకి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ 1757, సో తర్వాత బ్యాటిల్ ఆఫ్ బక్సార్ ఏదైతే ఉందో 1764. సో ఈ రెండు యుద్ధాల తర్వాత బ్రిటిషర్స్ బెంగాల్, బీహార్, ఒడిస్సా అనే ప్రాంతాల్ని చేజిక్కించుకోవడం జరిగింది. సో దాన్ని మనం దీవానీ రైట్స్, నిజాంనత్ రైట్స్ అని చెప్పి పిలుస్తున్నాం. సో దాని తర్వాత భారతదేశంలో ఈ ఈస్ట్ ఇండియా వర్తక వ్యాపారాన్ని కొనసాగించడం కోసం వాళ్ళు వివిధ రకాలైన చట్టాలు చేయడం జరిగింది. సో దాంట్లో మనకి ఆ చట్టాలన్నీ కూడా బ్రిటిష్ పార్లమెంట్ని అనుసంధానం చేసి ఉంటాయి. అవి 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ కావచ్చు, 1774 పిట్స్ ఇండియా యాక్ట్ కావచ్చు. సో దాని తర్వాత వచ్చిన ఏ చట్టాలైనా సరే ఇలాంటివన్నీ మనం చెప్పాలి. అయితే 1857 తిరుగుబాటు తర్వాత సో బ్రిటిష్ పార్లమెంట్ యొక్క అనుమతితో లేదా బ్రిటిష్ పార్లమెంట్ యొక్క జోక్యంతో సో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది వర్తక వ్యాపారంగా నిలిచి సో భారతదేశంలో మిగిలిన పరిపాలనా రైట్స్ అన్నీ కూడా ఎవరికి వెళ్ళిపోయాయంటే డైరెక్ట్గా బ్రిటిష్ క్రౌన్కి వెళ్ళాయని మనం చెప్పుకోవాలి. సో భారతదేశంలోని పరిపాలనా పరమైన హక్కులన్నీ సో ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ క్రౌన్కి కానీ సో బ్రిటిష్ వాళ్ళకి కానీ చేజిక్కించుకోవడానికి వచ్చిన హక్కు ఏది అంటే మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1859 1858 భారత ప్రభుత్వ చట్టం అంటాం. సో ఈ చట్టం ద్వారానే ఈస్ట్ ఇండియా కంపెనీ కేవలం వర్తక వ్యాపార ప్రాంతంగా మాత్రమే ఇండియాలో నిలిచింది. సో పరిపాలనా సంబంధం అన్నీ కూడా కంప్లీట్గా మనకి ఎవరితో అనుబంధం ఉంటాయంటే 1858 నుంచి సో బ్రిటిష్ క్రౌన్తో అనుబంధం ఉంటాయని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ద నెక్స్ట్ వన్, ద స్వదేశీ బాయ్కాట్ మూవ్మెంట్ ఈస్ రిలేటెడ్ టు. సో మనకి లార్డ్ కర్జన్ ఎవరైతే ఉన్నారో సో లార్డ్ కర్జన్ ఏం చేశారు అంటే సో యాక్చువల్గా మనకి భారతదేశంలో ఎక్కువగా ఈ రైతుల యొక్క తిరుగుబాట్లు కానీ ఎక్కువగా మనకి వెస్ట్ బెంగాల్, బీహార్ ఈ ప్రాంతాల్లో మీరు చూసినట్టయితే ఇండిగో రివల్యూషన్ కానీ ఇలాంటివి ఎక్కువగా జరిగాయి బీహార్ ప్రాంతాల్లో కూడా. ఎందుకంటే మనకి ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, బీహారు, ఒడిస్సా సో ఈ ప్రాంతాలలో ఎక్కువగా బ్రిటిషర్స్ ఏం చేశారంటే ఫోర్సబుల్ వ్యవసాయాల్ని చేయించడం లేకపోతే ఫోర్సబుల్గా పన్నుల్ని కట్టించుకోవడం, గుప్తాధిపత్యాన్ని చూపించడం వల్ల సో ఇవన్నీ కూడా అక్కడున్న ప్రజల తిరుగుబాట్లకి కారణమయ్యాయి. సో ఆ ప్రజల తిరుగుబాటులో కూడా ఎస్పెషల్లీ మనం ఇప్పుడు ఏదైతే బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ ఏదైతే కంప్లీట్ ప్రాంతం ఉందో సో ఆ ప్రాంతం నుంచి అత్యధికంగా మనకి అపోజిషన్ ఎవరి వైపు ఉందంటే బ్రిటిషర్స్ వైపు. సో బ్రిటిషర్స్ ఏం చేశారంటే వీళ్ళని విడదీస్తే ఇక్కడ మనకి కంట్రోల్ అనేది దొరుకుతుంది కాబట్టి సో విభజించు పాలించు అంటాం, డివైడ్ అండ్ రూల్ పాలసీని అప్లై చేశారు. సో ఏం చెప్పారంటే మనకి పరిపాలనా పరంగా ఆ ప్రాంతం కష్టమవుతుందని సో బెంగాల్ ప్రాంతాన్ని ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్గా విడదీస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది.
సో అప్పుడే ఇది బెంగాల్ విభజనగా రూపుదిద్దుకుంది. సో వాట్ ఎవర్ ద బెంగాల్ డివిజన్ ఈస్ దేర్, బెంగాల్ విభజన ఈస్ దేర్, సో దానికి వ్యతిరేకంగా భారతదేశంలో రకరకాల ఉద్యమాలు అనేవి ప్రారంభమయ్యాయి. దాంట్లో ఒకదానిగా ఏం చెప్తామంటే స్వదేశీ ఉద్యమం అని చెప్తాం. స్వదేశీ ఉద్యమాన్ని వందే మాతర ఉద్యమం అని కూడా చెప్పొచ్చు. సో దీనికి సపోర్ట్ చేసిన పార్టీ ఇండియాలో ఏది అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారతీయ జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో, మిగిలిన నాయకుల ఆధ్వర్యంలో బెంగాల్ లాంటి ప్రాంతాల్లో మనకి స్వదేశీ ఉద్యమం ఏదైతే ఉందో అది స్టార్ట్ అయింది. అక్కడే ఒక నినాదం కూడా స్టార్ట్ అయింది, స్వదేశీ వస్తువుల బహిష్కరణ అనేది మనకి విదేశీ వస్తువుల బహిష్కరణ ఏదైతే ఉందో, సో స్వదేశీ వస్తువుల ఆదరణ. సో ఈ రెండు కూడా మనకి ఈ స్వదేశీ ఉద్యమంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది బెంగాల్ విభజనకి వ్యతిరేకంగా కాబట్టి ఆప్షన్స్ లో ఏమున్నాయో చూద్దాం. పార్టీషన్ ఆఫ్ పంజాబ్ అన్నారు, ఇది కాదు. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అన్నారు, ఇది కాదు. పార్టీషన్ ఆఫ్ బెంగాల్ 1905, పార్టీషన్ ఆఫ్ బెంగాల్ ఇన్ 1947, 1905లో బెంగాల్ విభజన ఏదైతే ఉందో అది స్వదేశీ ఉద్యమానికి దారి తీసింది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ బి. నెక్స్ట్ వన్ జియోగ్రఫీ నుంచి చూద్దాం. సో జియోగ్రఫీలో వచ్చేటప్పటికి కోనార్క్ విచ్ హ్యాస్ అ ఫేమస్ సన్ గోల్డ్ టెంపుల్ విచ్ వండర్ఫుల్ అండ్ స్పెసిమెన్స్ ఆఫ్ హిందూ ఆర్కిటెక్చర్ ఆఫ్ హిందూ లైస్ ఇన్ ద స్టేట్ ఆఫ్. సో జనరల్గా ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే హిందూ సాంప్రదాయ కళకి లేదా హిందూ శిల్ప కళకి ఒకానొక నిదర్శనమైన కోనార్క్ సూర్య దేవాలయం అనేది భారతదేశంలో ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేటప్పటికి ఒడిస్సా, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్. సో మనకి ఒడిస్సా ఏదైతే ఉందో జనరల్గా భారతదేశంలో మనకి సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో ఉన్న దేవాలయాలన్నీ కూడా మనకి ద్రవిడ ఆర్కిటెక్చర్ని కలిగి ఉంటాయి. అదే కనుక నార్త్ ఇండియాలో చూసుకుంటే నగరా స్టైల్ అంటాం, సో నగరా శిల్పకళతో పోలుంటాయి. మధ్యప్రదేశ్ చూసుకుంటే ఖజురహో ఆర్కిటెక్చర్ అంటాం. అదే కనుక ఒడిస్సా చూసుకుంటే కళింగా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటాం. సో ఇవన్నీ కూడా మనకి ఏం ప్రతిబింబిస్తాయంటే ఒక విధమైన ఒక స్పెసిఫిక్ శిల్పకళని అనేది మనకి ప్రతిబింబించడం జరుగుతుంది, రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. అయితే అది ఇక్కడ చెప్తున్నారు కోనార్క్ సూర్య దేవాలయం అనేది హిందూ ఆర్కిటెక్చర్లో చాలా గొప్పది అని. సో అది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి మనకి ఒడిస్సా. ఒడిస్సాలో కోనార్క్ సూర్య దేవాలయం ఉంది, పూరి జగన్నాథ టెంపుల్ ఉంది, లింగరాజా టెంపుల్ ఉంది, ఇవన్నీ కూడా మనకి ఒడిస్సాలోనే ఉన్నాయి. గుజరాత్ వచ్చేసేపటికి సోమనాథేశ్వర టెంపుల్ అంటాం. మీకు ఆల్రెడీ తెలుసు మహమ్మద్ గజనీ ఎవరైతే ఉంటారో, సో మహమ్మద్ గజనీ అటాక్ చేసిన టెంపుల్స్లో వన్ ఆఫ్ ద టెంపుల్గా మనం సోమనాథేశ్వర ఆలయాన్ని చెప్తాం, గుజరాత్లో ఉంది. అలాగే కర్ణాటకలో మనకి ఒకానొక ఫేమస్ అయిన జైనికి సంబంధించి జైన మతానికి సంబంధించి గోమటేశ్వర స్టాట్యూ అంటాం, గోమటేశ్వర విగ్రహం శ్రావణ బెల్గులాలో ఉంది. అలాగే కర్ణాటకలోనే మనకి ఇంపార్టెంట్గా హంపి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి కర్ణాటకలోనే ఉన్నాయి. అలాగే పట్టాడకల్ టెంపుల్స్ అంటాం. సో పట్టాడకల్ మాన్యుమెంట్స్ అనేవి యునెస్కో గుర్తించబడింది, అవి కూడా ఎక్కడ ఉన్నాయంటే కర్ణాటకలో ఉన్నాయి. సో మధ్యప్రదేశ్కి వచ్చేటప్పటికి మనకి ఎక్కువగా గుర్తున్నది ఏది అంటే ఖజురహో ఆలయాలు. సో ఖజురహో అనేది మనకి మధ్యప్రదేశ్లో ఉంది. సో ద నెక్స్ట్ వన్ చూద్దాం. In which type of rocks are metals like gold and copper mostly found? సో ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే ఏ రకమైన శిలలలో మనకి ఎక్కువగా బంగారం లేదా కాపర్ రాగి అనేది కనిపిస్తుంది అని అడిగారు. సో జనరల్గా మనకి మినరల్స్ అంటాం, అంటే అర్థం ఏంటంటే ఖనిజాలు. ప్రతి ఖనిజం కూడా ఎక్కడి నుంచి వస్తుంది అంటే ధాతువు నుంచి వస్తుంది. ఎవ్రీ మినరల్ ఈజ్ అబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ దట్ ఓర్ అని చెప్తాం. ఆ ఓర్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద రాక్. సో ఓర్ అనేది ఎందులో ఉంటుంది అంటే రాక్లో. అంటే ఒక చైన్గా గుర్తుపెట్టుకోండి, రాక్ నుంచి మనం ఏం సాగ్రిగేట్ చేయొచ్చు అంటే ఓర్. సో ఓర్ని మెకానికల్గా కెమికల్గా శుభ్రపరిచిన తర్వాత మనం ఏమి ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అంటే మినరల్స్ తీయచ్చు. అందుకే అంటాం ఆల్ మినరల్స్ ఆర్ ఓర్స్ అని కూడా మనం చెప్పొచ్చు. ఓర్ అంటే ధాతువు. అయితే మనకి 3 రకాల రాక్స్ ఉన్నాయి. ఒకటి ఇగ్నియస్ రాక్స్ అంటాం, 2 సెడిమెంటరీ రాక్స్ అంటాం, 3 మెటార్మోర్ఫిక్ రాక్స్ అంటాం. సో భూమి మీద మొట్టమొదటిగా ఈ శిలలు ఏర్పడడానికి కారణం అగ్నిపర్వత విస్ఫోటనం అంటాం, వాల్కనిక్ ఎరప్షన్ అంటాం. సో దానినే వాల్కనిక్ రాక్స్ అంటాం, ఇగ్నియస్ రాక్స్ అంటాం, అగ్నిశిలలు. తర్వాత వచ్చేవి మనకి సెడిమెంటరీ శిలలు అంటాం, తర్వాత వచ్చేవి మెటార్మోర్ఫిక్ రాక్స్ అంటాం. ఈ 3 శిలల్లో ఎక్కువగా దేంట్లో మనకి గోల్డ్ అండ్ కాపర్ ఉంటుంది అని అడుగుతున్నారు. సో ఎక్కువగా ఉండేది మనకి ఎందులో అంటే ఓల్డ్ ఇగ్నియస్ అంటాం, అంటే పురాతన అగ్నిశిలలు ఏవైతే ఉన్నాయో సో దాంట్లో మనకి ఉండడం జరుగుతుంది. సో ఈ అగ్నిశిలలు ఏం చేస్తాయంటే గాలి వల్ల లేకపోతే నీటి వల్ల సో వాటి యొక్క ఏదైతే స్ట్రక్చర్ ఉందో ఆ స్ట్రక్చర్ని మార్చుకుంటాయి. సో అవక్షేపణం చెందుతాయి అంటాం. నెక్స్ట్ వచ్చేసి అవక్షేపణ శిలలు. సో అవక్షేపణ శిలలు ఫిజికల్గా కానీ లేకపోతే మెకానికల్గా కానీ స్ట్రక్చరల్ పరంగా కానీ కంప్లీట్గా చేంజ్ అయిపోతే సో వాటిని మనం రూపాంతర శిలలు అంటాం. అంటే కంప్లీట్గా వాటి యొక్క క్యారెక్టరిస్టిక్ ఏదైతే ఉందో అది చేంజ్ అయిపోతుంది. ఇలా 3 రకాల రాక్స్ ఉన్నాయని మనం గుర్తుపెట్టుకోవాలి.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఐరన్ ఇన్ ఇండియా? భారతదేశంలో ఇనుము ఎక్కువగా దొరికేది ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో కర్ణాటక, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిస్సా. యాక్చువల్గా భారతదేశంలో మనకి ఐరన్ ఎక్కువగా దొరికేది ఎక్కడ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చోటా నాగపూర్ ప్లాట్యూ. సో చోటా నాగపూర్ పీఠభూమి ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఎక్కువగా దొరుకుతుంది. అది ఫస్ట్ థింగ్. చోటా నాగపూర్ పీఠభూమితో అనుసంధానం ఉన్న స్టేట్స్ ఏవి అంటే ఒకటి వెస్ట్ బెంగాల్, రెండోది వచ్చేసి మనం ఒడిస్సా చెప్తాం, మూడోది వచ్చేసి ఛత్తీస్గఢ్, నాలుగు వచ్చేసి జార్ఖండ్. సో ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలన్నీ కూడా చోటా నాగపూర్ పీఠభూమితో అనుబంధం ఉన్నవి. సో అందుకే అన్ని ప్రాంతాల్లో కూడా మనకి ఇనుము అనేది ఎక్కువగా దొరుకుతుంది. అయితే వీటిల్లో ఎక్కువగా ఇనుము దొరికేది ఎక్కడ అంటే మనకి ముఖ్యంగా ఒడిస్సా అని చెప్పొచ్చు. సో ఇక్కడ కూడా ఆన్సర్ వచ్చేసి మనకి ఒడిస్సా. ఒడిస్సా కన్సిస్ట్ ఆఫ్ అ లార్జ్ ప్రొడక్షన్ ఆఫ్ ఐరన్ ఓర్. ప్రొడక్షన్ చేయడమే కాకుండా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, ఆగ్నేయ ఆసియా దేశాలకి ఎక్కువగా ఐరన్ ని ఉత్పత్తి చేసే ప్రదేశాల్లో భారతదేశంలో వన్ ఆఫ్ ద ప్రదేశంగా దేన్ని చెప్పొచ్చు అంటే మనం ఒడిస్సా అని చెప్పొచ్చు. సో అది ఇంపార్టెంట్. మధ్యప్రదేశ్లో మీకు ఆల్రెడీ తెలుసు దొరికేవి అంటే డైమండ్స్ అంటాం, దట్ ఈస్ నథింగ్ బట్ వజ్రాలు. సో మధ్యప్రదేశ్లో మనకి దొరికేవి ఏవి అంటే ఎక్కువగా వజ్రాలు, దట్ ఈస్ అ పన్నా ఏరియా అని గుర్తుపెట్టుకోండి. ఛత్తీస్గఢ్ అంటే మీరు బిలాయ్ ఉక్కు కర్మాగారం ఏదైతే ఉందో బిలాయ్ ఐరన్ స్టీల్ ప్లాంట్ అనేది మనకి ఛత్తీస్గఢ్లో ఉంది, దాన్ని గుర్తుపెట్టుకోండి. సో కర్ణాటకలో మనకి ఎక్కువగా దొరికేది ఏది అంటే గోల్డ్. సో ఏ ఏరియా అంటే కోలార్ అండ్ హుట్టి మైన్స్ అంటాం. సో ఇక్కడ ఎక్కువగా మనకి గోల్డ్ అనేది లభించడం జరుగుతుంది. సో ఇవి మెయిన్ థింగ్స్. నెక్స్ట్ వన్ ఎకానమీ చూద్దాం. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్. ఓపెన్ మార్కెట్ అనేది దేనిలో భాగం అని అడుగుతున్నారు. ఇన్కమ్ పాలసీయా, ఫిజికల్ పాలసీయా, లేబర్ పాలసీయా, క్రెడిట్ పాలసీయా? సో ఓపెన్ మార్కెట్ అనేది మనకి ముఖ్యంగా ఏది అంటే క్రెడిట్ పాలసీగా చెప్పొచ్చు. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ పేమెంట్ మేజర్ అనౌన్స్డ్ ఇట్ వుడ్ యాడ్ క్రిప్టో కరెన్సీ టు ఇట్స్ నెట్వర్క్? క్రిప్టో కరెన్సీ ఇస్ లైక్ అ డిజిటల్ కరెన్సీ అని చెప్పొచ్చు. సో ఈ క్రిప్టో కరెన్సీ ఏం చేసిందంటే విచ్ పేమెంట్ ఈజ్ అ మేజర్ అనౌన్స్డ్ దట్ ఇట్ ఈస్ యాడెడ్ టు ద క్రిప్టో కరెన్సీ ఇట్స్ నెట్వర్క్ అని. ఆప్షన్స్లో పేపాల్, మాస్టర్ కార్డ్, విసా, మాస్ట్రో ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసి మాస్టర్ కార్డ్. సో క్రిప్టో కరెన్సీ తన నెట్వర్క్ జోడిస్తామని చెప్పేసి ఎవరు చెప్పారంటే సో మాస్టర్ కార్డ్ చెల్లింపు ద్వారా ప్రకటించింది. సో ఆప్షన్ బి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద కాన్సెప్ట్ ఆఫ్ మిక్స్డ్ ఎకానమీ మీన్స్. సో జనరల్గా మనకి క్యాపిటలిస్ట్ ఎకానమీ అంటాం, సోషలిస్ట్ ఎకానమీ అంటాం, మిక్స్డ్ ఎకానమీ అంటాం. సో ఏవైతే మనకి ఈ 3 టైప్స్ ఆఫ్ ఎకానమీస్ ఉన్నాయో సో దాంట్లో మనకి మిక్స్డ్ ఎకానమీ గురించి అడిగారు. సో మిక్స్డ్ ఎకానమీ మీన్స్ నథింగ్ బట్ simultaneous existence in the private and public sector. So simultaneous గా ప్రైవేట్ కమ్ పబ్లిక్ సెక్టర్ ఏదైతే ఉంటుందో ఇట్స్ రిప్రజెంట్ దట్ మిక్స్డ్ ఎకానమీగా చెప్పొచ్చు. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Who among the following is a prorogue both houses? Prorogue ఏదైతే ఉందో మనకి ఎవరు prorogue అని చెప్పేసి అడుగుతున్నారు. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. యాక్చువల్గా ఈ prorogue ఏంటి అంటే మనకి సో జనరల్గా పార్లమెంట్లో సెక్షన్స్ అనేవి ఉంటాయి. సో మనకి వింటర్ సెక్షన్, బడ్జెట్ సెక్షన్ ఇట్లా మాట్లాడతాం. యాక్చువల్గా లోక్సభ డిజాల్వ్ అవ్వడం వేరు, లోక్సభ సెక్షన్ అవ్వడం వేరు. సో జనరల్గా మనకి పార్లమెంట్ సెక్షన్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా సెక్షన్ ఆపే హక్కు ఎవరికి ఉంటుంది? ఈ సెక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది. టు స్టాప్ ద సెక్షన్ ఆఫ్ అ పార్లమెంట్ the power in the hands of which person ante that is a president of India, Bharat Rashtrapati. Option A is a correct answer. Next one, which of the following courts can move cases from any court to itself? So ఈ కింది వాటిలో ఏ కోర్టు ఇతర కోర్టులకి కేసులని తరలించగలే హక్కు ఉంటుంది అని అడిగారు. ఆప్షన్స్ లో సబార్డినేట్ కోర్ట్సా, డిస్ట్రిక్ట్ కోర్ట్సా, హై కోర్ట్సా, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అని. సో ఆప్షన్ వచ్చేసి మనకి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యావ్ అ పవర్ కెన్ మూవ్ కేసెస్ ఫ్రమ్ దట్ ఎనీ కోర్ట్ టు ఇట్ సెల్ఫ్ అనమాట. ద నెక్స్ట్ వన్, the union government has constituted committee to frame regulations for online news portals. Who is the head of the committee? సో మనకి ఆన్లైన్ న్యూస్ పోర్టల్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఇటీవలే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని నిబంధనలు ఇవ్వడం జరిగింది. సో ఆ నిబంధనలకి సంబంధించి ఏదైతే కమిటీని వేశారో ఆ కమిటీ దేనికి సంబంధించింది, ఏ డిపార్ట్మెంట్కి సంబంధించింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి క్యాబినెట్ సెక్రటరీ ఉంది, అండ్ సెక్రటరీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఉంది, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఉంది. సో మినిస్ట్రీ ఆఫ్ సెక్రటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఏదైతే ఉందో సో ఇట్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద కమిటీ టు వాచ్ దట్ వాట్ ఎవర్ కాల్ న్యూస్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆన్లైన్కి సంబంధించి సో వాటిని పర్యవేక్షించే కమిటీలో హెడ్ కమిటీ ఏది అంటే మనకి ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్గా చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ వన్, నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ వాజ్ సెటప్ బై విచ్ యూనియన్ మినిస్ట్రీ? సో మనకి నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ అనేది ఎవరు రీసెంట్గా మనకి ఇది ఎస్టాబ్లిష్ చేశారని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ లేబర్. నెక్స్ట్ వన్,
ప్రధానమంత్రి మోడీ రీసెంట్లీ డెడికేటెడ్ ద నేషనల్ దోబి దుర్గాపూర్ గ్యాస్ పైప్ లైన్ ఇన్ విచ్ స్టేట్? దుర్గాపూర్ గ్యాస్ పైప్ లైన్ ఏదైతే ఉందో రీసెంట్గా మోడీ దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో అది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. రాజస్థాన్, అస్సాం, కర్ణాటక, వెస్ట్ బెంగాల్. సో దోబి దుర్గాపూర్ న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అండ్ వెస్ట్ బెంగాల్ అని చెప్పొచ్చు. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద ఫస్ట్ విమెన్ స్పీకర్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్? సో మనకి యునైటెడ్ స్టేట్స్లో మనకి మొట్టమొదటి మహిళా స్పీకర్గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరు అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి నాన్సీ పెలోసి ఎవరైతే ఉందో. సో నాన్సీ పెలోసి ఈజ్ ద ఫస్ట్ విమెన్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ హూ ఈజ్ పర్ఫార్మింగ్ హెర్ డ్యూటీస్ ఫర్ ద ఫస్ట్ స్పీకర్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అని చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ వన్, వేర్ ఈస్ ద గోల్డెన్ టెంపుల్ డాంబులా లొకేటెడ్? సో గోల్డెన్ టెంపుల్ డాంబులా అనేది మనకి ఎక్కడ ఉందని అడుగుతున్నారు. మలేషియా, శ్రీలంక, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా. సో డాంబులా టెంపుల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ బుద్ధ టెంపుల్, లార్డ్ బుద్ధుడికి సంబంధించిన టెంపుల్. సో ఇది వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే శ్రీలంకలో. సో భారతదేశంలో బుద్ధిజం ఎంత ఫేమస్? భారతదేశం, చైనా, టిబెట్ కానీ, నేపాల్, భూటాన్లతో పాటు సో బుద్ధిజం ఫేమస్ అని ఇంకొక కంట్రీగా కూడా మనం దేన్ని చెప్పొచ్చు అంటే శ్రీలంక అని చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ వన్, ద ఇండియన్ నేవీ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్? సో భారతదేశ నేవీ దినోత్సవం అనేది ఎప్పుడు జరుపుకుంటారని అడిగారు. సో November 20th, December 11th, December 4th, November 30th. సో ఆన్సర్ వచ్చేసి December 4th. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ద ఇండియాస్ ఫస్ట్ నేషనల్ సెంటర్ ఫర్ మెరైన్ బయోడైవర్సిటీ ఈజ్ లొకేటెడ్ ఇన్? భారతదేశం యొక్క మొట్టమొదటి నేషనల్ బయోడైవర్సిటీ మెరైన్ బయోడైవర్సిటీ సెంటర్ ఎక్కడ ప్రారంభమవుతుంది అని అడిగారు. ఆప్షన్స్ వచ్చి భావ్నగర్, జామ్నగర్, ముంబై అండ్ పాండిచ్చేరి. సో ఆన్సర్ వచ్చేసి గుజరాత్లోని జామ్నగర్ ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో భారతదేశంలోనే మొట్టమొదటిగా నేషనల్ మెరైన్ బయోడైవర్సిటీ అనేది స్థాపించబోతున్నారు. సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ రీసెర్చ్ సెంటర్ ఇన్ ఇండియా విచ్ కన్సిస్ట్ ఆఫ్ బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. భారతదేశంలో పబ్లిక్ మరియు ప్రైవేట్ పార్ట్నర్షిప్తో మొట్టమొదటిగా నెలకొల్పబడుతున్న రీసెర్చ్ స్టేషన్ ఏది లేదా రీసెర్చ్ సెంటర్ ఏది అంటే దట్ ఈస్ అ నేషనల్ మెరైన్ బయోడైవర్సిటీ సెంటర్గా చెప్పొచ్చు. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో దెన్ నెక్స్ట్ వన్ చూద్దాం. వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్? సో మనకి ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ అనేది ఎక్కడ ఉందని అడుగుతున్నారు. సో బుదాపెస్ట్ ఇన్ హంగేరీ, నైరోబీ ఇన్ కెన్యా, మాడ్రిడ్ ఇన్ స్పెయిన్, బెరిన్ ఇన్ స్విట్జర్లాండ్ అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి బుదాపెస్ట్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ హంగేరీ ఏదైతే ఉందో సో అక్కడ మనకి ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ అనేది లొకేట్ అయి ఉంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే భారతదేశంలో వెయిట్ లిఫ్టింగ్ సంబంధించి ఆల్రెడీ మనకు తెలుసు చాలా పాపులర్ ప్లేయర్గా కర్ణం మల్లేశ్వరి ఉన్నారు. సో వన్ మోర్ ప్లేయర్ ఈస్ దేర్ దట్ ఈస్ అ ప్రదీప్ సింగ్. వీళ్ళిద్దరూ కూడా భారతదేశంలో చాలా ప్రముఖ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్, the secondary storage device can only store data but they cannot perform. సో ఇక్కడ ఏమని అడుగుతున్నారు అంటే ఓన్లీ డేటా మాత్రమే స్టోరేజ్ చేసుకుంటాయి. సో ఫంక్షన్స్ అనేవి దాంట్లో అప్లికేబుల్ కావు. అలాంటి డివైసెస్ ఏవి అని అడుగుతున్నారు. అర్థమెటిక్ ఆపరేషన్, లాజికల్ ఆపరేషన్, ఫెచ్ ఆపరేషన్స్ అని. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఎయిదర్ ఆఫ్ ద ఎబో, ఏదైనా సరే. సో ఎయిదర్ ఆఫ్ ద ఎబో అనేది కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.